హైదరాబాద్ సిటీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణకాంత్ పార్క్ దగ్గర కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆడి పాడారు. కాంగ్రెస్ నేత విజయరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ వేడుకల్లో యువతులు, చిన్నారులు, మహిళలు చిందులేసి సంబరాన్ని అంబరాన్నంటించారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార అలవాట్లను ప్రతిబింబిస్తాయని విజయరెడ్డి తెలిపారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఎంతో ప్రత్యేకమైన పండుగ అని కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ వెల్లడించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మేము గత 20 సంవత్సరాలుగా ఈ కృష్ణకాంత్ పార్క్ దగ్గర బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ కానివ్వండి, రావణ దహన కార్యక్రమం కానివ్వండి, ఈ ప్రాంత మహిళల కోసం పెద్ద ఎత్తున ఇక్కడ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటది. మళ్ళీ ఇటువంటి పండుగను కూడా గత 3 సంవత్సరాల క్రితం రాజకీయం చేసి ఇక్కడ మమ్మల్ని పండుగలు కూడా చేసుకోలేకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి విషయాలు అందరికీ తెలుసు. కానీ జూబ్లీహిల్స్ కి మంచి రోజులు వచ్చినాయని మేము చెప్తా ఉన్నాము. ఈ రోజు ఈ పండుగ వాతావరణం చూస్తుంటే ఇక్కడ అందరూ కూడా మహిళలు చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు పాట పాడితే అమ్మవారు పలుకుతుంది, వాళ్ళు ఆడితే అమ్మవారు సంతోషిస్తుంది. కాబట్టి వాళ్ళు గత 9 రోజులుగా చేస్తున్నటువంటి పూజలను అమ్మవారు స్వీకరించి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, ప్రాంతం బాగుండాలని, సమాజం బాగుండాలని ఏవైతే కోరికలు అందరు కోరుకుంటా ఉంటారో. ఈ రోజు బతుకమ్మ సందర్భంగా ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా వేదిక వేసి, స్వాగత వేదిక వేసి ఆడవాళ్ళనందరినీ కూడా సన్మానించే కార్యక్రమము నవీన్ యాదవ్ గారు చేస్తా ఉంటారు. ఈసారి మనల్ని ఇక్కడికి పిలిచి ఒక ఆడబడుచుగా పండక్కి రమ్మంటే వచ్చి ఇక్కడ అందరి మా సోదరుమణులందరితోటి కూడా బతుకమ్మ ఆడి అందరు కూడా చల్లగా ఉండాలని, ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, మంచి రోజులు ఇంకా రావాలని, అంతా వచ్చినా గానీ జూబ్లీహిల్స్ లో ఇంకా మార్పులు ఎన్నో రావాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో వస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారికి ప్రార్థిస్తూ ఈ బతుకమ్మ శుభదినాన ఆ మార్పు ఇక్కడి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.